నమస్తే. అక్టోబర్ 14 ఆశ్వేయుజ మాస మంగళవారం కృష్ణపక్ష అష్టమి సాయంత్రం 4:05 వరకు తదుపరి నవమి. పునర్వాసు నక్షత్రం సాయంత్రం 5:30 వరకు తదుపరి పుష్యమి నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:03 మధ్య కలదు. అనగావత పర్వదినం మంగళవారం. పునర్వాసు స్థిరయోగం కార్యసిద్ధి పుష్యమి వర్ధమాన యోగం అధిక లాభం కనుక ప్రయాణాలు అనుకూలం. నవగ్రహాలకు చేసే ప్రదక్షిణ వలన భూమండలమునకు ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుందని నారద పురాణం చెబుతుంది. అష్టమి తిథి అమ్మవారికి చాలా ప్రీతికరమైన తిథి. లక్ష్మీదేవి అమ్మవారిని మారేడు దళాలతో అగస్త్యకృత మహాలక్ష్మి స్తోత్రాలతో అష్టకాలతో ఆరాధించిన లేదా సాయంత్ర సంధ్యందు మారేడు వృక్షము కింద మట్టి ప్రమిదలో ఆవు నేతితో 3 ఒత్తుల చొప్పున అమర్చి దీపారాధన చేసిన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఎడమ చేతితో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదని శాస్త్రం. పాలు నీళ్లు కూడా ఎడమ చేతితో తీసుకోవడం మంచిది కాదు. అందుకే భోజనం చేసేటప్పుడు కూడా కుడి చేయి వైపే నీళ్ళ చెంబు పెట్టుకుంటారు. సాంప్రదాయం తెలిసిన పెద్దలు భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగాల్సి వస్తే ఎడమ చేతితో నీళ్ళ చెంబు పట్టుకొని కుడి చేయి మణికట్టు తాకించి తాగుతారని గురువచనము. జై శ్రీరామ్.